96వ కీర్తన 2వ చరణంలో మనం చూసినట్లయితే యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అందరూ చెప్పండి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను చెప్పాలి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రచురించుడి. దేవునికి స్తోత్రం. యెహోవా మీద ఏం పాడాలంట? క్రొత్త కీర్తన పాడాలి. ఆయన నామమును గురించినటువంటి పాటలు పాడాలి. ఆయన కీర్తిని గురించినటువంటి పాటలు పాడాలి. ఆయన మహిమపరచ ప్రభుని ఆత్మతో సత్యముతో ఆరాధించే వారు గుండా ఎవరైతే ఆరాధన చేస్తారో వారు దేవుని యొక్క మేలులు పొందుకుంటారు. కాబట్టి ప్రియమైన వాళ్ళ స్తుతించే వారి ఎదుట చెరసాల నిలబడలేవు, స్తుతించే వారి ఎదుట సంఖ్యలు నిలబడలేవు, స్తుతించే వారి ఎదుట ఎరుకోగోడలు నిలబడలేవు, స్తుతించే వారి ఎదుట బంధకాలు ఏమి చేయజాలవు. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధానంకి వచ్చిన మనమందరము కూడా పాటలు పాడుతూ మరి చప్పట్లు కొడుతూ ఎలుగెత్తి ప్రభుని ఏం చేయాలంటే గణపరిచే వారం ఉండాలి, ప్రభుని స్తుతించే వారం ఉండాలి. అంతేగాని ఇక్కడ మౌనం పాటించకూడదు. మనం వచ్చింది జ్ఞాపకార్థ గుడికి కాదు, మనం వచ్చింది ప్రభుని ఆరాధన చేయడానికి. మనం వచ్చింది బయలు గ్రౌండ్ లో కాదు, జీవం కలిగిన దేవుని సన్నిధిలోకి వచ్చాము. కాబట్టి ఇక్కడ ఏమున్నదంటే జీవం ఉన్నది. ఆ జీవానికి వెలుగుగా మార్చబడాలంటే ఎలుగెత్తి పాటలు పాడుచు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించేవారనుకుంటా. ఎవరు స్తుతించగలుగుతారు ప్రభుని అని నేను ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, ఎవరైతే గర్వాన్ని వీడతారో వాళ్ళు మాత్రమే స్తుతించగలుగుతారని ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. హల్లెలూయా. గర్వాంతులు ప్రభుని స్తుతించలేరు, గర్విష్ఠులు ప్రభుని వెతకలేరు. గర్వపు స్వభావం కలిగిన వాళ్ళు కృతజ్ఞతగా ఉండటం సాధ్యం. కానీ నెబుకద్నెజర్ అనబడుతున్నటువంటి రాజు తన చెయ్యిని తీసుకుని ముద్దు పెట్టుకున్నాడంట. ఇదంతా నేను కట్టించింది, ఇదంతా నేను చేసింది, ఇదంతా నాదే, నా జ్ఞానం, నా బలం, నా ఆర్థిక స్థితి, నాకున్న నైపుణ్యత, నా పనివారు అని గర్వించాడంట. ప్రియమైన వాళ్ళ వాక్యం సెలవిస్తున్నది. దేవుడు అంటే గడ్డి తినిపించాడంట, మృగం వల్లే పశువు వల్లే మారిపోయాడంట. ఒకరోజు మానసిక రోగ అయిపోయాడంట, ఊరి చివర వెలువైపడ్డాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడో ఒంటరిగా తిరుగుతూ పశువు వల్లే గడ్డు మేసాడంట. కారణం ఏంటంటే ప్రభువుని స్తుతించకుండా తనను తాను గణపరుచుకున్నందున, తనను తాను హెచ్చించుకున్నందున, తనను తాను పొగుడుకున్నందుకున్న ప్రియమైన వాళ్ళ దేవుని కంటే సుఖానుభావం ఎక్కువగా కోరుకున్నందున, గర్వించినందున ఏం చేయబడ్డాడంట? పశువులే మార్చబడ్డాడు. అంత మాత్రమే కాదు, గడ్డి తినే పరిస్థితికి వచ్చాడు. పౌలు గారు రోగులకు రాసిన పత్రికలు అంటారు, మీరు ఎంత జ్ఞానులైనా సరే ప్రభువుని స్తుతించని వారైతే మీరు పశువుల వల్లే మారిపోతారు. మీరు ఎంత జ్ఞానం కలిగిన వాళ్ళైనప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డలారా, పిచ్చివాళ్ళ వలె, పశువుల వలె, మూర్ఖుల వలె మారిపోతారు. ఇప్పుడు నెబుకద్నెజర్ స్థితి అదే. కానీ ఒక రోజు వచ్చింది, ఆ రోజు ఆయనకు బుద్ధి వచ్చినప్పుడు మోకాళ్ళ మీద పడి ప్రభువుని స్తుతించడం మొదలు పెట్టాడంట. ప్రభా, నీవు ఏమై ఉన్నావో అయ్యా నేను ఎరుగుదును ప్రభా. నీవు నాకు ఇచ్చిన స్థితిని బట్టి, నీవు నాకు ఇచ్చిన ప్రతి పరిస్థితిని బట్టి నేను నిన్ను కొనియాడుతున్నాను ప్రభా అని ఎప్పుడైతే తన తప్పుదమ్ము తను తెలుసుకొని స్పృహ వచ్చినప్పుడు, బుద్ధి వచ్చినప్పుడు ప్రభువును స్తుతించడం మొదలు పెట్టాడు. కోల్పోయిన రాజ్యాన్ని మరలా పొందుకున్నాడు. వాక్యం సెలవిస్తున్నది, మరలా తన రూపాన్ని తను పొందుకున్నాడంట, తన సౌందర్యాన్ని తాను పొందుకున్నాడంట. కాబట్టి కావాలా సౌందర్యం? వెళ్లాల్సింది బ్యూటీ పార్లర్ కాదు, రావాల్సిన దేవుని మందిరాన్ని. వాక్యము చేత నీ హృదయాన్ని నింపుకుంటే నీవు దినదినము వెలిగిపోతూ ఉంటావు, సౌందర్యంగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, బలం ఇచ్చాడంటే నెబుకద్నెజర్కి దేవుడు ఏమిచ్చాడంటే చెప్పండి. కాబట్టి దేవుని స్తుతించే వారిగా ఉంటే మనం కోల్పోయినటువంటి ప్రతిది కూడా మరలా తిరిగి పొందుకున్నటకు దేవుడు మనకి సహాయం చేస్తాడు. వాళ్ళ స్తుతించినప్పుడు సకల శత్రుక్రియల మీద దేవుడు మనకి జయమిస్తాడు. ఏంటా శత్రుక్రియలు? గర్వమే. ఏంటా శత్రుక్రియలు? ప్రియమైన వాళ్ళ తనను తాను హెచ్చించుకోవడమే. ఏంటా శత్రుక్రియలు? చెడ్డ తలంపులు, చెడు ఆలోచనలు, చెడు చూపులు. ఇవన్నీ నువ్వు స్తుతిస్తూ ఉండగా ఏమైపోతాయంటే బయటకు పారిపోతాయి అంట. హల్లెలూయా. పెంచి పోషించేవాడు నిజంగా ప్రభుని స్తుతించలేడు. వాటిని కలిగి ఉన్నవాడు గర్విష్ఠవుతాడు, వాడు ప్రభు దగ్గరికి రాలేడు. పూర్ణ మనస్సుతో ప్రభుని ఆరాధన చేయలేడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ వీటన్నిటి మీద నీకు జయము కావాలంటే నీవు స్తుతిస్తే చాలు, ఖచ్చితంగా నీ అననుకూల పరిస్థితులు ఈ రోజే మారిపోతాయి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. వాళ్ళని స్తుతించినప్పుడు ఆశీర్వాదం పొందుకుంటాం. స్తుతించినప్పుడు ఖచ్చితంగా నిన్ను ఎవరైతే విడిచిపెట్టి వెళ్ళిపోయారో వాళ్ళందరూ తిరిగి నీతో స్నేహం చేయడానికి వస్తారు. ఎవరైతే ప్రియమైన దేవుని బిడ్డలు నిన్ను చీ అన్నారో వారి ఎదుట నీకు సన్మానం జరిగే విధంగా చేస్తారు. ఎవరైతే ప్రియమైన దేవుని బిడ్డలారా నీ యొద్ద నుండి దోచుకున్నారో వారే నాలుగింతలు తిరిగి ఇచ్చే విధంగా నా దేవుడు ఈ రాజ్యాన్ని నువ్వు పొందుకోగలుగుతావు, ఈ సౌందర్యాన్ని నువ్వు పొందుకోగలుగుతావు, ఈ బలాన్ని పొందుకోగలుగుతావు, ఈ పేరును పొందుకోగలుగుతావు, ఈ ఆస్తిని పొందుకోగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని పట్టున్నావు ఆయన? ప్రార్థన ఆలకించే దేవుడు, తన ప్రజలకు సముద్రాన్ని చీల్చినవాడు, గోడలను కూర్చినవాడు, ఆకాశం తెరిచినవాడు, ఆహారం ఇచ్చినవాడు, శక్తి తగ్గని బాహుబలం తగ్గని సర్వాధికారి దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలాంటి గొప్ప దేవుడిని మనం ఏం చేయాలంట? దేవుడి మందిరానికి వచ్చినప్పుడు చెప్పాలి ఏం చేయాలి? పురుషులు చెప్పాలి ఏం చేయాలి? ఇంకా పెద్ద చెప్పాలి ఏం చేయాలి? ఎవరు ఆరాధన చేయగలుగుతారు? చెప్పాలి ఎవరు ఆరాధన చేయగలుగుతారు? ఆరాధన చేస్తే ఏం పోద్ది? చెప్పాలి ఏం పోద్ది? హల్లెలూయా. ఆ గర్వం ఉండబట్టి పరలోకం నుండి దేవదూతకు ఉండవలసిన వాడు, ప్రధానం ఉండవలసినటువంటి వాడు దురాత్మగా మారి కింద పడి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనుషునిగా దేవుడు మనకిచ్చాడు ఒక గొప్ప ఆధిక్యత ఏంటంటే ఆయన పిల్లలమై అధికారం దేవుడు అందించాడు. కాబట్టి ఆయన పిల్లలంగా మనం ఏం చేయాలి అంటే పాటలు పాడుచు ఆయన నామాన్ని స్తుతించేవారు ఉంటారు. యెహోవా మీద పాట పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. ఎవరికి స్తోత్రం. ఎందుకు ఆయన రక్షణ గురించి ప్రకటిస్తున్నామేమో, ఎందుకు అనుదినము పాటలు రాస్తున్నావు, ఎందుకు పాటలు పాడుతున్నావు అని అంటే మాకు కృతజ్ఞత హృదయంలో ఉంది కాబట్టి. షోయింగ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్ అనేది చాలా మంచి లక్షణం. అలాగే వ్యక్తిగతంగా నువ్వు దేవుని స్తుతించగలిగితే వ్యక్తిగతంగా నీలో కూడా ఆ లక్షణం ఉంటది. నీకు ఎవరైతే మేలు చేశారో వారిని కనపడినప్పుడు నీవు కృతజ్ఞతలు చెప్తావు, వారి గురించి నలుగురు చెప్తావు. ప్రియమైన వల్ల నీవు కూడా ఇతరులకు మేలు చేసేవాడిగా ఉంటావు. దేవునికి స్తోత్రం. కాబట్టి మేలు చేసే దేవుని మీద మనం పాటలు పాడాలో వద్దా? చప్పట్లు కొట్టాలో వద్దా? ఎవరైనా గొప్ప దేవుడు, మనుషులు కాదు మనం ఆరాధన చేసేది. ఎవరినంట చెప్పాలి? ఎవరినంట? సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఆయన. ఆయన ఏమై ఉన్నారో చూడండి. అబ్రహాం గారు ఆయనకు ఒక పేరు పెట్టారు. చూడండి 22వ అధ్యాయం ఆదికాండం 14వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయం 14వ వచనం. బైబిల్ గ్రంథం తీసినటువంటి వాళ్ళు బిగ్గరగా చదవడానికి ప్రయత్నించండి. మిగతా వాళ్ళు బైబిల్ ఉన్న విషయాలను రాసుకోండి, నేను చెప్పే విషయాలను. రైట్. ఆదికాండం 22వ అధ్యాయం 14వ వచనం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకునని నేటి వరకు చెప్పబడను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాం గారు దేవుడికి పెట్టినటువంటి పేరు ఏంటంటే యెహోవా ఈరే. అందరూ చెప్పండి ఏ పేరంట? చెప్పాలి అందరూ కూడా. హాగరు అరణ్యంలో ఎల్రోయ్ అని దేవుడికి పేరు పెట్టింది. ఎల్రోయ్ అంటే అర్థం ఏంటి? చెప్పాలి ఏంటంట? చూచుచు. దేవుడు గతంలో ఎబెనేజర్ గా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. మన దేవుడు గతంలో ఎల్రోయిగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం ఇమ్మానుయేలుగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. భవిష్యత్తులో యెహోవా ఈరేగా ఉండబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోవా ఈరే నీకు స్తోత్రం అని చెప్పండి. చెప్పాలి. పిల్లలు మాత్రం చెప్పండి. యెహోవా ఈరే మీకే. హల్లెలూయా. యెహోవా ఈరే మీకే స్తోత్రం. ప్రియమైన వాళ్ళారా, ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు. చెప్పండి ఎలా ఉంటాడంటే ఆయన దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ విశ్వాసము నీలో ఉన్నప్పుడు మాత్రం నువ్వు చెప్పగలవు యెహోవా ఈరే నన్ను నడిపించుచున్నాడని. ఆమేన్. కాబట్టి మనలో ఎవరి మీద ఉండాలి విశ్వాసం? చెప్పాలి దేవుని మీద విశ్వాసము. చెప్పండి ఎవరి మీద ఉండాలని విశ్వాసం? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఏ మనుషుడికి దేవుడు యెహోవా ఈరే అని పేరు పెట్టాడంటే అబ్రహాము గారు దేవుడికి పేరు పెట్టాడు. ఏమని? యెహోవా ఈరే అని. అబ్రహాం గారు ఎవరంటే విశ్వాస వీరుడు. సాధారణమైన వాడు గారు పెట్టింది పేరు.
విశ్వాస వీరుడు. ఆమేన్. మరి అబ్రహాం గారు విశ్వాస వీరుడు మాత్రమే కాదు, ఈయనలో ఒక 3 లక్షణాలు మనం చూసినట్లయితే, ఒకటి ప్రధానంగా అబ్రహాం గారు ఎవరంటే దేవుని చేత పిలువబడిన వాడు. అందరూ చెప్పండి, ఎవరంటే ఈయన దేవుని చేత. పురుషులు చెప్పండి, దేవుని చేత. రెండవదిగా దేవుని చేత పంపబడిన వాడు. ఎవరంటే ఈయన? మరొకసారి. మూడవదిగా యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడు. ఇప్పుడు చెప్పండి, మొదటికి ఏంటమ్మా? పిలువబడిన వాడు. చెప్పండి, నాతో పాటు చెప్పండి. యెహోవా చేత పిలువబడిన వాడు, యెహోవా చేత పంపబడిన వాడు, యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడు. ఇప్పుడు మీరు మాత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. మొదటగా ఆయన పిలువబడిన వాడు. యెహోవా ఈరేని ఎవరు పెట్టారు పేరు? అబ్రహాం గారు ఎవరు? పిలువబడిన వాడు, పంపబడిన వాడు, ఆశీర్వదింపబడిన వాడు, విశ్వాసులకు తండ్రిగా పరిగణించబడిన వాడు. సాధారణుడైన వ్యక్తి కాదు పెట్టింది ఈ పేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పిలువబడిన వాడు. మొదటగా అబ్రహాం గారు పిలువబడిన వాడు. విశ్వాసుల మీద మనమందరము కూడా దేవుని చేత పిలువబడిన వారు. ఈ ఉదయకాల సమయం ఇక్కడ కూర్చున్నామంటే మనుషులు పిలిస్తే మనం ఇక్కడికి రాలేదు, దేవుడే మనల్ని పిలిచాడు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పిలిచాడు, మన విని ఆయన ఎదురుకు వచ్చాడు. ఆమేన్. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 3వ వాక్యం మనం చూసినట్లయితే, నీవు నీ దేశమును నీ స్వజనములను విడిచిపెట్టి నేను నీకు చూపించు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. చాలు, రమ్మని పిలిచాను అని చెప్పండి అందరూ కూడా. ఆయనను దేవుడు ఏమని పిలిచాడంట? రమ్మని. రమ్మని పిలవటం అంటే ఏంటంటే ఒక స్పెషల్ పర్సనల్ ఇన్విటేషన్ కనపడుతుంది ఇక్కడ. ఒక స్పెషల్ పర్సనల్ ఇన్విటేషన్ కనపడుతుంది. ఇన్విటేషన్ అంటే ఆహ్వానం, వ్యక్తిగతమైన విశేషమైన ఆహ్వానం. ఎవరికైతే మనం ఇస్తామో వారిని మాత్రం ఏమంటాం? మనం రండి అని ప్రత్యేకంగా పిలుస్తాం. మన కుటుంబాల్లో వివాహం జరుగుతుంటే ప్రత్యేకమైనటువంటి వారిని మనం ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కార్డ్స్ ఇచ్చి మీరు ఖచ్చితంగా రండి అని పిలుస్తాం. కారణం ఏంటి? అంత ప్రత్యేకంగా వెళ్ళి పిలవడానికి వాళ్ళు నీ దృష్టిలో పర్సనల్, వాళ్ళు నీ దృష్టిలో విశేషమైన వాళ్ళు, ఇంపార్టెంట్ పీపుల్ అనబడుతున్నటువంటి వారిని మనం ఏం చేస్తామంట? పిలుస్తాం. వ్యక్తిగతమైన విశేషమైనటువంటి ఒక ఆహ్వానము ఎవరు పొందుకున్నారు? దేవుని ద్వారా అబ్రహాం గారు పొందుకున్నారు. కాబట్టే మొదటగా ఆయన పిలువబడిన వాడు. దేనికి పిలువబడ్డాడు? సహవాసము చేయుటకు, దేవునితో అడుగులు వేయుటకు, దేవునితో సందు చేయబడుటకు. ప్రియమైన వాళ్ళ, దేవుడు ఒక వ్యక్తిని పిలిచాడనంటే దేని కొరకు విశేషమైన పిలిపిస్తాడు? దేని కొరకు వ్యక్తిగతమైన పిలిపిస్తాడంటే ఆయనతో సహవాసం ఉండినట్లుగా, ఆయనతో కలిసి అడుగులు వేయనట్లుగా. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యంలో మనం చూసినట్లయితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మరొక్కసారి నేను చదువుతాను, మీరు అందరూ చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మనం పిలిచిన వాడు మోసగాడు కాదు. మనల్ని పిలిచిన వాడు అర్ధాంతరంగా మధ్యలో యాత్రలో తూచని చేయి విడిచిపెట్టి వెళ్లిపోయేవాడు కాదు. మనల్ని పిలిచిన వాడు, ప్రియమైన వాళ్ళరా, నీ జీవితం అనే నావ సముద్రంలో వెళ్తుంటే మధ్యలో సుడిగాలి, ఇదిగో ఇదిగో తుఫాను గాలి వీస్తూ నీ అలల చేత నీ యొక్క జీవితాన్ని నావ కొట్టిమిట్టాడుతుంటే ఇదిగో నిన్ను ఒంటరిగా నాదిగా విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు. ఆయన నమ్మదగిన దేవుడు. వాక్యం సెలవిస్తున్నది, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. ఇప్పుడు ఆ నమ్మదగిన దేవుడు పిలుస్తుంటే ఇగ్నోర్ చేస్తున్నావా? లోపడుతున్నావా? ఇగ్నోర్ అంటే ఏంటి? విడిచిపెట్టేయటం, చూసి చూడనట్టుగా, విని వినట్టుగా, కళ్ళ ముందు కనపడుతున్నప్పటికీ అసలు నువ్వు కనపడట్లేదు నాకు అన్నట్లుగా స్కిప్ చేయటం అన్నమాట. ఎవరైనా అమ్మా చెప్పాలి, ఎవరైనా? ఆయన పేరేంటి? అబ్రహాం గారు పెట్టిన పేరు.
ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆయనకు లోబడి వచ్చాడు అబ్రహాం. మరి దేవుడు అబ్రహాంను ఆశీర్వదించగల కారణం ఏంటి? అబ్రహాం గారు దేవుని పిలుపుని ఏం చేయలేదు, పక్కన ఆయన చిత్తాన్ని పక్కకి నెట్టేశాడా? ఏం చేశాడు? మరి లోబడ్డాడు. అందరూ చెప్పండి, ఏమవ్వాలంట? దేవునికి స్తోత్రం. అదే దేవుడు ఈ రోజు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన రమ్మని పిలుస్తున్నాడు. ఆయన రమ్మని పిలుస్తున్నాడు. ఆయన నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. నీకు మాత్రమే కదా, సర్వ ప్రపంచానికి యేసయ్య వ్యక్తిగతంగా, ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా యేసయ్య ఇస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైన ఆహ్వానం ఈ రోజు. ఆయన లోబడి మొదటి జిల్లాల తినగలు నా చేతులు చేస్తున్నాడు, గాయపడిన హస్తాలను చేస్తున్నాడు. ఆయన నిన్ను రమ్మంటున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పిలుచుతున్న దేవుడు ఒకడు ఉన్నాడు. ఎవరైనా అంటే ఆయన నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్న దేవుడు. ఆయన నిన్ను పిలిచేది దేనికంటే, ప్రియమైన వాళ్ళరా, నీ ఖాళీ జీవితాన్ని పరిశుద్ధ జీవితంగా మార్చకు, నీ అపవిత్ర జీవితాన్ని తీసివేసి నిన్ను పరిశుద్ధమైన జీవితంగా మార్చకు. ఆయన నిన్ను పిలుచుచున్న దేవుడు. కాబట్టి దేవుడు ఉన్నాడు అని నువ్వు నమ్మినట్లయితే నీవు బయట ఉండకూడదు, నువ్వు లోనికి రావాలి. లోనికి వచ్చిన నీవు నీ హృదయంలోకి యేసుని ఆహ్వానించాలి. ఆయన ఉన్నాడని విశ్వసించాలి. దేవుడు ఉన్నాడని విశ్వసించి రావాలి. నాస్తికులు రాలేరు. ప్రియమైన వాళ్ళ విశ్వాసులైనటువంటి మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభువుని ఎరిగినటువంటి వాళ్ళారా, మీరు కూడా బయట నిలవనేలా లోనికి రండి. ఆయన చేతులు చాపి ఆయన గాయపడిన హస్తంతో మనం పిలుస్తున్నాడు. ఆయన అబ్రహాం గారు పిలిచినప్పుడు అబ్రహాం గారు లోపడ్డారు కాబట్టి దేవుడు అబ్రహాం గారిని ఆశీర్వదించాడు. ప్రియమైన వాళ్ళారా, ఎవరు రాగలుగుతారో తెలుసా? ఎవరైతే సంపూర్ణంగా అయ్యా ఇక నా మటుకు బ్రతుకుతే నీవేదైనా చేయగలవు. చూడండి, సిలువలో ఒక దొంగ అంటున్నాడు, నిన్ను రక్షించుకుని నన్ను రక్షించుకున్నాను. మరొక దొంగ అంటున్నాడు, అయ్యా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ వ్యక్తికి తెలుసు ఈయన నమ్మదగిన దేవుడు. పోయిన వారం చెప్పాను, ఆయనకు అసాధ్యమైనది ఏదియో. పాపాత్ములైనటువంటి స్త్రీ రాళ్లతో పట్టబడుతున్నటువంటి పరిస్థితుల్లో యేసు యొద్దకు వచ్చి, ఇదిగో ఈమె పాపం చేస్తుండగా పట్టబడింది, ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో పట్టి చంపాలన్నప్పుడు యేసయ్య నేల మీద కూర్చొని అక్కడ ఉన్నటువంటి వారందరూ పాపాలు రాయటం మొదలు పెట్టాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది, వారి అవిధేయతలు ఎప్పుడైతే యేసు ప్రభువుని చూపించారో వెంటనే వాళ్ళ రాళ్ళు అక్కడ పడేసి పారిపోయారంట. ఈమె పాపం చేసిందని ఎవరికి తెలుసు? యేసయ్యకి. అక్కడ ఉన్న వాళ్ళ పాపాలు కూడా యేసయ్యకి. మరి ఈమె పాపం యేసయ్యకి తెలుసు, వాళ్ళ పాపాలు కూడా యేసయ్యకి. ఇప్పుడు వాళ్ళందరూ పాపాలు రాయంగానే వాళ్ళందరూ పారిపోయారు. మరి ఈమె పాపం కూడా ఆయనకు తెలుసు కదా, మరి ఏం కూడా పారిపోవాలిగా. పారిపోయిందామా? దేవుని పాదాలే శరణంగా పట్టుకుందా, విడిచిపెట్టి లేదు, పట్టుతుంది, నిలిచి ఉంది. ఈరోజు దేవుని వాక్యము ద్వారా మన హృదయాలను దేవుడు పరిశీలన చేస్తూ మన అవిధేయతల్ని చూపిస్తూ ఉండగా పారిపోవద్దు, లోబడదు, అప్పగించుకున్నాం. నమ్మదగిన దేవుడు మన ఖాళీ చేయడానికి కాదు పిలిచేది, మన ఆశీర్వదించాడు. నేను అవమానపరచడానికి కాదు. ప్రియమైన వాళ్ళ, నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు? వాళ్ళు విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టలేక రాళ్లు విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కానీ హృదయంలో విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టారు. ఈమె విడిచిపెట్టింది కనికరము పొందింది, పాపాల మీద క్షమాపణ పొందుకుంది. వాళ్ళు విడిచిపెట్టలేదు, రాళ్లు బయటికి కనబడి విడిచిపెట్టారు, కానీ హృదయంలో విడిచిపెట్టాల్సిన రహస్య పాపాలు, అవిధేయతలు, గర్వాలు, స్వనీతి, నేత్రాస, జీవగ్రామము, ఇదేది విడిచిపెట్టలేదు. అవన్నీ దుష్టుడు వేస్తున్నటువంటి ఎలా వల వచ్చు. ఇది నీలో ఉంటే నువ్వు ప్రభువు దగ్గరికి రాలేవు, వచ్చినా ప్రభువుని స్తుతించలేవు. మళ్ళా చెప్తున్నాను, అవన్నీ నీలో ఉంటే రాలేవు. ఒకవేళ వచ్చినా నువ్వు నోరు తెచ్చి స్తుతించాలి. ఒకరు స్తుతించగలిగితే అవన్నీ నీ నుంచి బయటకు వెళ్ళిపోతాయి. హల్లెలూయా. అవన్నీ మనలో ఉంటే దేవుని కార్యాలు చూచడం సాధ్యం కానే. కాబట్టి ప్రియమైన వాళ్ళ
మన రహస్య పాపాలు ఏంటో మనము ఆయన ఎదుట ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, ప్రతిదీ ఆయన క్షమించకు చాలిన దేవుడై ఉన్నాడు. ఈ రోజు నీ అన్యాయపు పరిస్థితి, నీ అశుద్ధమైన జీవితం, నీ అవిధేయత, నీ తిరుగుబాటు, నీ అతిక్రమం, నీ చీకటి నుండి విడిపించగలిగిన దేవుడు నీతిమంతుడైన యేసయ్య మాత్రమే. దేవునికి స్తోత్రం. ఆయన నిన్ను పిలుస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో. ఇక్కడ కూర్చొని మాట వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రియ సహోదరు సహోదరి, ఈ మైక్ శబ్దం ఎక్కడ వరకు అయితే వినపడుతుందో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీరు ఏ పరిస్థితుల్లో కూర్చున్నప్పటికీ యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు ఈ ఉదయకాలం. ఆయన నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి అవిధేయత, ప్రతి కుళ్ళు, ప్రతి వేదన, ప్రతి మానసిక రోగం ఏదైనప్పటికీ ఆయన చూస్తున్నాడు తేటగా. ఆయనకు మరుగైనది ఏదియో వాటన్నిటి నుంచి ఆయన విడిపించుకున్న చాలు దేవుడు నీవు రాగలిగితే ఈ రోజు నీకు వ్యక్తిగత ఆహ్వానం ఇస్తున్నాడు ఆయన. ఆనాడు అబ్రహాముని పిలిచిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను కూడా పిలుస్తున్నాడు. పిలిచిన వాడు మనిషి కాదు, సాక్షాత్తు దేవుడే. Thank you, Jesus. Thank you, Holy Spirit. Thank you, Heavenly Father. Thank you, Lord. Hallelujah. Hallelujah. అబ్రహాం గారు పెట్టిన పేరు యెహోవా ఈరే. యెహోవా ఈరే. ఆయనే సమస్త కార్యములు చూచుకున్న దేవుడే. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ విషయం చేత భయంతో వచ్చావో, ఏ పరిస్థితుల మధ్యలో వేదనతో వచ్చావో బిడ్డా, నీ హృదయాన్ని చూస్తున్నాడు. మాట్లాడుతున్నది నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాలి. ఆయన స్వరానికి అప్పగించుకుంది, ఆయన మాటకు లోబడండి. అబ్రహాం గారు లోబడ్డాడు కాబట్టి పిలువబడ్డాడు, కాబట్టి పంపబడ్డాడు, కాబట్టి ఆశీర్వదించబడ్డాడు. ఈ రోజు మీ జీవితంలో కూడా ఇలాంటి ఒక మేలు, ఒక శ్రేష్టమైనటువంటి ఈవి ప్రతిదీ దేవుని యొక్క నుండి పొందుకోవాలంటే ఆయన నిన్ను పిలుస్తున్నప్పుడు ఆయన యొద్దకు రావాలి. పిలిచిన వాడు ఎవరంటే నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. పాడైపోయిన హృదయాన్ని ఆయన రక్తము ద్వారా నిన్ను శుద్ధీకరించే దేవుడయ్యా. వాక్యం సెలవిస్తున్నది లేవి గ్రంథం 22వ అధ్యాయం 32వ వాక్యంలో మనం చూసినట్లయితే చూడండి ఒకసారి. 22వ అధ్యాయం 32వ వచనం లేవి గ్రంథం. నా పరిశుద్ధ నామాన్ని అపవిత్రపరచకూడదు. ఇశ్రాయేలు మధ్యలో నేను ఏం చేసుకుంటున్నాను? నేను పరిశుద్ధినిగా చేసుకుందును. దేవునికి స్తోత్రం. ఈయన ఎవరంట? పరిశుద్ధ దేవుడు. అందరూ చెప్పండి, ఎవరంటే ఈయన? చెప్పాలి, ఎవరంటే ఈయన? నేను పిలిచే దేవుడు మొదటిగా నమ్మదగిన వాడు, రెండవది ఆయన పరిశుద్ధమైన దేవుడు. పరిశుద్ధ దేవుని యొద్దకు వచ్చుచున్నటువంటి నీవు నీ హృదయాన్ని ఆయన ఎలా మారుస్తాడంట? ఎలా మార్చగలడంట? పరిశుద్ధాన్ని మార్చ. నీతో పాటు లోయలో ఉన్న వ్యక్తి మరొక లోయలో ఉన్న వ్యక్తిని రక్షించలేడు. ఒడ్డు మీద ఉన్నటువంటి వ్యక్తి మాత్రం నేను చేపట్టిన పైకి. ఈ రోజు ఉదయకాల సమయంలో ప్రేమ దేవుడు పెట్టారు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, నిన్ను నన్ను పరిశుద్ధునిగా మార్చే దేవుడు. కాబట్టి పరిశుద్ధ దినాన్ని ఆచరించుటకు జ్ఞాపకం చేసుకోండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యం మనం చూసినట్లయితే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను
మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏం చేయాలంటమ్మా? ప్రచురము చేయ నిమిత్తము ఏం చేయాలంట? ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును. చాలు. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి యొక్క గుణాతిశయములు ప్రచురము చేయి నిమిత్తం ఆయన మనల్ని పిలిచాడంట. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇందాక మనం చదివాం ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనలు 96లో మనం చూసాము ఏమనంటే అనుదినం ఆయన రక్షణను ప్రకటించుతున్నాము అని. ఇప్పుడు ఏమని చూసాము అంటే ఆయన రక్షణను ప్రచురము చేయ నిమిత్తము మన చీకట్లోని దేవుడు వెలుగులోకి. అబ్రహాము దేవుడు పిలువు కానీ తన హృదయాన్ని అప్పగించుకున్నాడు, దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. నేను మద్రాస్ లో ట్రైనింగ్ చేస్తున్నప్పుడు ఒక పాస్టర్ గారు మా కాలేజీకి సెటిల్ అవ్వడానికి వచ్చారు. అయితే ఆయన పేరు పాల్ పెరంబం అనేటువంటి ఆయన సాక్ష్యం చెప్తూ ఉన్నారు. గతంలో ఆయన ఏమై ఉన్నారో ఆయన సాక్ష్యాలు చెప్తూ ఒక మాట మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అదేంటంటే ఆయన రక్షించబడక మునుపు ఒక చర్చి ఇలాగే ఆరాధన జరుగుతుంటే ఆయన ఎంతో మానసిక ఒత్తిడితో, జీవితం పట్ల నిరాశతో, కుటుంబంలో వస్తున్నటువంటి కలహాల మధ్యలో ఇక ఇంట్లో ఉండడానికి ఇష్టపడలేక ఎక్కడికో వెళ్ళిపోదాం ఒంటరిగా తను తాను ఇక ఎక్కడితో జీవితం ముగించుకున్నామని బయలుదేరి వెళ్తూ ఉండగా చర్చిలో నుంచి వాక్యం వినపడుతుందంట. ఏ వాక్యమో అని చెప్పేసి అసలు చివరిగా అక్కడికి వెళ్దాము చూద్దాము ఎందుకు అని ఆ మాటలు ఆయన ఆకర్షిస్తున్నటువంటి క్రమంలో చర్చి దగ్గరికి వచ్చాడంట. లోపల ఉన్న వాళ్ళందరూ పాటలు పాడుతున్నారు, కీర్తనలు పాడుతున్నారు, ఆనందిస్తున్నారు. దైవ సేవకుడు వాక్యం చెప్పడం మొదలు పెట్టాడు. చాలా మంది ఉన్నారు, 300 మంది ఉన్నారంట. ఎక్కడో బయట ఎక్కడో చివరి ఇంటికి దగ్గర నుంచున్నాడంట. ఆ మాటలు ఆ పాటలు వింటూ ఉండగా హృదయము అదిగో ప్రేమ వల్ల దుఃఖంతో ఇదిగో శ్రమించబడుతూ ఇదిగో కరిగిపోతూ రాతి గుండె మాంసపు గుండెగా మారుతూ ఉన్నదంట. ఈలోపు దైవజనుడు వాక్యం చెప్పడం మొదలు పెట్టాడంట. ఏమని? ఆదికాండం 24వ అధ్యాయం 31వ వాక్యం మనం చూసినట్లయితే, ఆదికాండం 24వ అధ్యాయం 31వ వచనం మనం చూసినట్లయితే ఈ మాట చేత దేవుడు ఇదిగో తన సేవకుడు నోట పెట్టి మాట్లాడటం మొదలు పెట్టాడంట. ఏమని? 24:31 యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము, నీవు బయట నిలవనేలా అని సేవకుడు మాట్లాడుతూ ఉంటే ఆ మాట ద్వారా ఆదరించబడ్డాడంట. పాస్టర్ గారికి తెలుసు ఆయన బయట ఉన్నాడని తెలియదు. ఎప్పుడైతే పాస్టర్ గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడి మాట మాట్లాడాడో ఇక వెంటనే ఆ మాట ఏం చేసిందంటే ఆయన బట్టి బంధించిన కట్లన్నీ తెంపుకుపోయినాయి అంట. ఆయన సంతోషంగా ఇదిగో ఆయన మెడలో ఉన్నటువంటి రుద్రాక్షలు కానీ తాళ్లు కానీ అన్ని తీసి బయటపడేసి లోపల పరిగెత్తుకుంటూ వచ్చి మోకాళ్ళ మీద పడి గట్టి గట్టిగా దేవుని స్తుతించడం మొదలు పెట్టాడంట. దేవునికి మహిమ కలుగాక. ఆ రోజు తన జీవితాన్ని దేవుడు మార్చాడు. కాబట్టి ఆయన ఆ రోజు నుండి ఆయన జీవితం వెలిగించబడింది. మా కాలేజీకి వచ్చి ఆయన వాక్యం చెప్పడం మొదలు పెట్టాడంటే చాలా ప్రాంతాలకి దేవుని సాక్షిగా నిలబడ్డాడు. ఎందుకు దేవుడు చీకట్లో నుండి విడిపించాడు అని అంటే ఆశ్చర్యకరమైన తన యొక్క కార్యమును ప్రచురము చేయ నిమిత్తం, రక్షణ కార్యమును ప్రచురము చేయ నిమిత్తము ఆయన నిన్ను నన్ను పిలుచుకున్నాడు. ఆశీర్వదించబడటానికి ఆయన పిలుచుకున్నాడు. మనల్ని తలగా పెట్టడానికి ఆయన పిలుచుకున్నాడు. అనేక మంది జనాంగానికి దీవెనదాయకంగా ఉండడానికి పిలుచుకున్నాడు. ఇదిగో వారిలో ఒంటరిగా ఉన్నటువంటి అబ్రహాముని పిలిచినప్పుడు దేవుడు ఒంటరిగా పిలిచాడు, కానీ ఇదిగో ప్రియమైన వల్ల అనేక జనాంగానికి తండ్రిగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నమ్మదగిన వాడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు కనుక ఆయన వద్దకు రాగలిగితే ఆయన యెహోవా ఈరేగా ఉంటాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చూసినట్లయితే మన దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము పరలోకమందు కొనియాడబడుతున్న వాడంట. పరలోకంలోకి ఎవరైతే పరిశుద్ధులు నీతిమంతులు ఉంటారో వారే అడుగు పెట్టగలుగుతారు. అలాంటి పరలోకంలోనే ఏ దేవాది దేవుని గురించి ఏమని కొనియాడబడుతున్నాడంటే ఆయన పరిశుద్ధుడని నిత్యము దేవదూతల మధ్యలో కొనియాడబడుతున్న దేవుడు ఆయన. ఎవరు ఎన్నడూ చూడలేని ఒక గొప్ప ఊహించలేని కార్యములు ఆయన చేయుచున్న దేవుడై ఉన్నాడు నేటికి. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14 నుండి 16 వాక్యాలు మనం చూసినట్లయితే, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14 నుంచి 16 వాక్యాలు మనం చూసినట్లయితే చూడండి ఒకసారి. ఎవరితో అంట? కొందరితో ఉందమ్మా చెప్పాలి.
అందరితోనుందా, కొందరితోనుందా? వాక్యం సెలవిస్తున్నది, మీరు అర్పణ వేయటకు వచ్చినప్పుడు మీకు ఎవరి మీదైనా ఆయాసం, కష్టం కనుక మీ హృదయంలో ఉంటే ముందు అర్పణ అక్కడ పెట్టేసి వెళ్ళి వారితో సమాధానం పెట్టండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఇట్స్ అన్ ఎమర్జెన్సీ టు ఫర్గివ్ పీపుల్. నీవు క్షమించకపోతే ఇతరులను నీవు దేవుని దగ్గర నుంచి ఏం పొందలేవు? క్షమాపణ పొందలేవు. ఇదే గుర్తుపెట్టుకోండి. కాబట్టి వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ చూడండి ఒకసారి, మరొకసారి. అందరితో సమాధానము ఏం కలగడానికి ప్రయత్నించాలి? మనకు మనం అనుకుంటే సాధ్యమా? కాబట్టి ప్రయత్నించాలి. ఎందుకు ప్రయత్నించాలి? ఈ పరిశుద్ధత లేకపోతే ఆయన ఎందుకు వెళ్ళలేము, ఆయనని కలుసుకోలేము, ఆయన చూడలేము. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం పరిశుద్ధంగా ఉండుటకు మనము చూసుకోవాలి. ఈ విషయాల గురించి జ్ఞాపకం చేసుకోవాలి. లేవి గ్రంథం 17వ అధ్యాయం 11వ వాక్యంలో మనం చూసినట్లయితే, లేవి గ్రంథం 17వ అధ్యాయం 11వ వాక్యంలో మనం చూసినట్లయితే, మనుషులు చేసిన పాపం వారి రక్తంలో ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఏదైనా తోటలో ఎప్పుడైతే ఆదాము అవ్వ తినొద్దన్న ఫలము తిన్నారో వాక్యం సెలవిస్తున్నది ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆ పాపము ఏమైందంటే రక్తంలో గెలిచిందంట. చూడండి, ఆత్మ శరీరం మధ్యలో రక్తం, రక్తమే ప్రాణం, ప్రాణమే రక్తం. ఇప్పుడు ఈ రక్తం ఏం చేసింది? శరీరాన్ని, ఆత్మను కలిపింది. ఇప్పుడు ఈ రక్తం ఏమైంది? పాపముతో ఇమిడి ఉంది. కాబట్టి ఈ పాపంతో ఇమిడి ఉన్నటువంటి రక్తం ఆత్మను ఏం చేస్తుంది? నశింపజేస్తుంది. కాబట్టి యేసు ప్రభువు ఎందుకు ఈ లోకంకి వచ్చాడు? నీ ఆత్మ నశించుకోకున్నట్లుగా. ఇది ఎద్దుల రక్తం, గొర్రెల రక్తం, ఆవుల రక్తం చిందిస్తే మన పాపానికి పరిహారం లేదని సర్వోన్నతుడైన దేవుడే మనిషికి భూమి మీద నిన్ను ప్రేమించి వచ్చాడు. దేవుడు లోకముని ఎంతో. సో ఇప్పుడు ఎందరైతే మొదటి యోహాను 1:9 ప్రకారం చూడండి ఒకసారి, ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక చెప్పండి, మన పాపములను ఆయన ఏం చేస్తాడంట? క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను విడిపించి పవిత్రులుగా చేయను. మనలను విడిపించి పవిత్రులుగా చేయను. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 4-5 వాక్యాలు చూసినట్లయితే, పాపము చేయి ప్రతి వాడును ఏం అతిక్రమించాడంట? ఏదైనా తోటలో ఆదాము గారు ఏదైతే ఆజ్ఞ అతిక్రమించారో అప్పుడు ఏమొచ్చింది? రక్తంలో ఏమొచ్చింది? ఈ పాపము నుండి విడిపించటకు యేసు క్రీస్తు వారు రక్తం చిందించాల్సి వచ్చింది. ఆమేన్. ఇప్పుడు ఆయన రక్తములో ఎవరైతే కడగబడతారో వారందరికీ క్షమాపణ ఉన్నది, నీతిమంతులయ్యే అవకాశము ఉన్నది. ఆజ్ఞాతిక్రమే పాపము, పాపములను తీసివేయటకై ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యారంట? మా యేసయ్య 5వ వచనం చూడండి, ఎందుకు ప్రత్యక్షమయ్యారంట? పాపములను తీసివేయటకై. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన పాపములు మనం ఒప్పుకోవాలి. ఇప్పుడు ఆయన దగ్గర అప్పుడు ఒప్పుకొని ఎడల, ఎప్పుడు ఆయన నా పాపములు పరిహారార్థమై ఆయన నా కొరకు శిలువలో బలియాగమయ్యాడని మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన దేవుడు. అందరూ చెప్పండి, ఎవరంటే ఆయన నీతిమంతుడు. అందరూ చెప్పండి. కాబట్టి మనల్ని ఏం చేస్తాడు? మన పాపం నుండి విడిపించి, దుర్నీతి నుండి విడిపించి మనం పవిత్రులుగా ఎప్పుడు మనం ఒప్పుకునే ఎడల. ఏం ఒప్పుకోవాలి? మన అవిధేయతను, మన అక్రమాన్ని, మన ప్రతి అవినీతిని మనం ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు, ఆయన మనం రక్షిస్తాడు. అప్పుడు మనం కూడా చెప్పగలం, అబ్రహాం వలె నా దేవుడు యెహోవా ఈరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి వాళ్ళు పాడగలుగుతారు ఆయన రక్షణను గురించి, అలాంటి వారు పాడగలుగుతారు ఆయన నామాన్ని గురించి. అందుకని వాక్యం సెలవిస్తుంది, యెహోవా మీద పాడుడి. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళరా ఎవరి మీద పాటలు పాడాలి? మనం ఆయన నామమును స్తుతించుడి. ఇప్పుడు అర్థమైంది ఎవరు స్తుతించగలుగుతారో? ఇప్పుడు అర్థమైంది ఎవరు ఆయన మహిమపరచగలుగుతారో? అబ్రహాం ఎప్పుడు స్తుతించగలిగాడంటే ఆయన పిలుపుకు లోబడి వచ్చినాడు. అబ్రహాం ఎప్పుడు ఆశీర్వదించబడ్డాడంటే ఆయన యెహోవా ఈరేని నమ్మినాడు, కాబట్టి పంపబడ్డాడు. హల్లెలూయా. నువ్వు ఇంకా పంపబడట్లేదంటే అర్థం ఇంకా ఆయన నమ్మట్లేదండి. నువ్వు ఇంకా ఆశీర్వదింపబడట్లేదంటే అర్థం ఏంటంటే ఆయన ఇంకా ఆయన పిలుపు నువ్వు లోబడట్లేదని అర్థం. నువ్వు ఇంకా ఆరాధన చేయలేకపోతున్నావంటే నీ హృదయంలో ఉన్నటువంటి గర్వాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదని అర్థం. ఇందాకే చెప్పాను,
రాళ్లే ఈజీగా పడేశారు, హృదయంలో ఉన్నటువంటి అక్రమాన్ని మాత్రం విడలేకపోయారు. మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన క్షమించడానికి చాలిన దేవుడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం యెహోవా ఈరే, ఆయన నా సమస్త కార్యాలు చూసుకొను అని నువ్వు ఎప్పుడు చెప్పగలుగుతావు తెలుసా? నీవు ఆయన ఆహ్వానానికి లోబడి వచ్చినప్పుడు మాత్రమే. అబ్రహాం గారు వచ్చారు, వచ్చి చెప్తున్న మాట, రుచి చూసి చెప్పిన మాట, ఆయన యెహోవా ఈరే, నమ్మదగిన దేవుడు. మనము మన పాపం ఒప్పుకునేది ఆయన నమ్మదగిన వాళ్ళ రుచి చూసిన వాళ్ళే స్తుతించగలుగుతారు, రుచి చూసిన వాళ్ళే దేవునికి అప్పగించుకోగలుగుతారు, రుచి చూసిన వారే ప్రభుని ఆరాధన చేయగలుగుతారు. ఆత్మతో సత్యం ఏం చేయాలంట? దేవుణ్ణి ఏం చేయాలంట? వేషధారులు ఆరాధించకూడదు. దేవుడు వేషధారులను క్షమిస్తానేమో కానీ వేషధారులను క్షమించదు. వేషధారులు అంటే ఏంటి? సంక్రాంతి రోజున ఎన్ని వేసుకునేటట్టు అనుకుంటారే, రంగురంగులు వేషం వేస్తారు వాళ్ళుగా. దేవుని వాక్యం తెలిసి, ఆయన చిత్తం ఏంటో తెలిసి, ఆయన ఉద్దేశం ఏంటో తెలుసు, ఆయన పిలుపు ఏంటో తెలుసు, అన్ని తెలిసినా కూడా సగం భక్తి చేస్తారు చూసారు, వాళ్ళని వేషధారులు. ఒప్పుకోవాల్సిన ఒప్పుకోకుండా, విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టకుండా అన్ని హృదయాలు పెట్టుకుని లోకము కావాలి, దేవుడు కావాలంటే సాధ్యం కాదు. ఏసైనా ఉంటే వెచ్చలు లేదా చాలు. రెండింటి మధ్యలో ఉన్నారని ఎటు కాకుండా పోతుంది, జీవితాలు నాశనం అయిపోతుంది. నీ జీవితం నాశనం అయిపోతే దేవుని చిత్తం కదా. ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి ఈ లోకంలోకి వచ్చాడు. గతంలో ఎల్రోయి ఉన్న దేవుడు, ఇప్పుడు ఇమ్మానుయేలు ఉన్న దేవుడు, భవిష్యత్తులో యెహోవా ఈరే ఉండబోతున్నాడు. అలా కూర్చోండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఇవేమి చూడకముందే అప్పగించుకున్నాడయ్యా. నీ మాటకు లోబడి వచ్చినటువంటి వాడిని అనాథుగా నువ్వు విడిచిపెట్టలేదు ప్రభు. కాబట్టి నువ్వు పిలిచావు, కాబట్టి నువ్వు పంపావు, కాబట్టి నువ్వు ఆశీర్వదించావు. ఈ రోజు నాయన నువ్వు ఏ పరిస్థితులైనా సరే నమ్మదగిన దేవుడని ఏ మాత్రం సందేహింపక మా హృదయాల్లో అయ్యా నిన్ను స్తుతించేవాళ్ళు మేము ఉండాలి. స్తుతించకపోతే శత్రువు మాలో ఇష్టం వేసుకొని కూర్చుంటాడు. వాడు కూర్చుంటే ఏం జరిగింది? అశుద్ధం, లోకం, చెడ్డ తలంపులు, చెడ్డ చూపులు, బతుకుల మార్పు ఇవేమి లేకుండా రోజు రోజుకి నశించిపోతూ రోగస్తులమై, ఆధ్యాత్మికతలో పరిశుద్ధత లేని వారమై, ఒక్క వాంతి చేసి తిరిగినట్లుగా మా బతుకులు అలాగే ఉంటాయి. దయచేసి అట్లా మా బ్రతుకులు ఉంటానికి కాదేమో. వేషధారులు ఉంటారు, వీళ్ళు చప్పట్లు కొట్టినట్టే ఉంటారు కానీ చప్పట్లు శబ్దం రాదు. పాటలు పాడినట్టుగా మోగముద్రలో నోరెట్టేటట్టుగా కదులుతారు కానీ బయటకు రాదు స్వరం. పనిచేసినట్టే ఉంటారు. మనుషులు చూడాలి, మనుషులు లేకపోతే మౌనం కూర్చోవటం, గర్వం. ఎందుకు తగ్గించుకోలేకపోతున్నాం దేవుని దగ్గర? మనం ఏ పార్టీ వాళ్ళం ఆయన ఎదుట? సకల ప్రాణులు యెహోవా ద్వారా నిర్మించబడిన వారు, సకల సృష్టి ఆయన నోటి మాట ద్వారా కలగబడినది. అనంత జ్ఞాని అని యేసయ్య అనంత విశ్వాసాన్ని విశ్వమును కలగజేసిన దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటే మనం ఏం పడతాం? ఆయన ప్రేమించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎదురుగా రొమ్మించుకొని నిలబడటం మనకి ఎంత మాత్రం అది ఆశీర్వాదమా? పరలోకములో దేవదూతలు రెండేసి రెక్కలతో ఎగురుచు, రెండు రెక్కలతో కళ్ళు మూసుకొని, రెండు రెక్కలతో కాళ్ళు కప్పుకొని ఉన్నాయి. మాకు ఆధారం నీవే ప్రభు అని అవే ఒప్పుకుంటున్నాయే. దేవదూతలే ఒప్పుకుంటున్నారే. దేవదూతల కొరకు రక్తం చిందించలా, నీ కొరకు రక్తం చిందించాడు. నువ్వు విలువైన వాడివి, నువ్వు ఇంకెంతగా స్తుతించాలి ఆయన్ని. అబ్రహాం గారు అలా చేయలేదే. ఆయన నమ్మదగిన వాడిని వచ్చాడు, లోబడ్డాడు, అప్పగించుకున్నాడు. కాబట్టి దేవునితో నడవగలిగాడు, దేవునికి స్నేహితుడిగా మార్చబడ్డాడు. నువ్వు ఇతరులకు ఎందుకు స్నేహం ఉండలేకపోతున్నావు? దేవునితో స్నేహం లేదు కాబట్టి, సహవాసం లేదు కాబట్టి. ఏంటో పొడి పొడిగా ప్రార్థన 10 నిమిషాల తర్వాత ఆరంభమైనాక రావటం,
ఆమె అనగా పరిగెత్తికి వెళ్ళిపోవటం. నీ పక్కన ఉన్న వాళ్ళ గురించి ప్రార్థన చేసే అనుభవం ఉంది ఎప్పుడైనా? వాళ్ళ కష్ట నష్టాలు ఏంటి తెలుసుకుంటున్నావా? వాళ్ళు ఎక్కడి నుండి వస్తున్నావో తెలుసుకుంటున్నావా? వాళ్ళ పేరు తెలుసా నీకు? ఎందుకు ఈ వేషధారణ భక్తి? యేసు ప్రభువు వారి హృదయాలు తెలుసమ్మా. ఎందుకు ఆ మాత్రం, ఎందుకు అంత ఆలోచించుకుంటున్నారు అనాలోచనగా? అది ఎందుకు గ్రహించలేకపోతున్నారు? వీళ్ళు కళ్ళు మూసుకొని పాలు తాగి ఎవరు నన్ను చూడలేదు అని భ్రమ కలుస్తూ ఉంటే ఈలోపు యజమానుడు వచ్చి నడి మీద కొట్టేటప్పుడు అప్పుడు స్పృహ వచ్చిందంట. నీకు కూడా ఏదైనా దెబ్బ తగిలిన తర్వాత స్పృహ రావాలని కోరుకుంటున్నావా? హాస్పిటల్ పాలైనాక, కోర్టులు పాలైనాక, స్టేషన్లు పాలైనాక, నీ కష్టాజీతం ఎవడో వచ్చి దోచుకున్న తర్వాత, సమాజంలో మోసపోయిన తర్వాత అప్పుడు మేలుకుంటావా? దీపం ఉన్నప్పుడే రాబుద్ది కావట్లేదా? శుక్రవారం ఉపవాస ప్రార్థన అని దేవుడు మనకి ఇచ్చాడు కదా సంఘంలో. నువ్వు వేషధారణ కాదు అంటే కనపడాలి కదా గుళ్ళో. దేవుడు నిన్ను ప్రేమించి గ్రామంలో నీకు దగ్గరగా నీ ఇంటి పక్కన ఎందుకు మందిరాన్ని ఇచ్చాడు? పాస్టర్ గారు డబ్బులు ఎక్కువైపోయి ఏం చేసుకోవాలి తెలియక ఇక్కడ మందిరం కట్టాడంటారా? లేదంటే నిన్ను ప్రేమించాడు కాబట్టి కట్టాడంటారా? పరిశీలన చేసుకోమ్మా. మార్పు పొంది, ఇప్పటికైనా మార్పు పొందు నాయనా. మారు మనసు పొందు. తిరిగి మునుపటి ప్రేమ, మునుపటి భక్తి, మునుపటి వైరాగ్యం, మునుపటి రోషం భక్తిలో ఎంతకాలం చల్లారి పరిస్థితులు ఉండవు. నేడో రేపో ప్రభు అక్కడ సమీపిస్తుంది. ఆయన రబ్బుబాట్లో పిలుచుకుంటే యాత్ర ముగించుకొని కన్ను మూస్తే ఎక్కడికి వెళ్తావు బిడ్డ? అసలు దాని గురించి ఆలోచించడం మానేసావా? దినములు చెడ్డవి, సమయం పోనివద్దని ప్రభు వారు సెలవిస్తున్నారు. మేలు పొందక ముందు వరకు ఒకలాగా, మేలు పొందిన తర్వాత ఒకలాగా. కృతజ్ఞత ఉంటుందా? బతికినంత కాలం కష్టపడి 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 కూర్చి 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 పిల్లలకి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలని దాచారే. మంచిదే, పిల్లలకి ఇవ్వాలి, కుటుంబానికి ఇవ్వాలి. మరి దేవునికి ఇవ్వాల్సింది అసలు ఆలోచనే లేకుండా జీవిస్తున్నావా? నీకున్న తలంతులు, నీకున్న ధనం, నీకున్న ఆరోగ్యం, నీకున్న కుటుంబం, సమస్తం మీద ఆశీర్వాదం రావాలంటే నీ కుటుంబం కొరకు నువ్వు ఎంతగా ఆలోచించి కూర్చి 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 కూడా పెడుతున్నావు. మరి ఆయనకి చేయాల్సినవి చేస్తున్నావా? దేవుడు నీతో మాట్లాడుతుండగా అప్పగించుకోండి, లోబడండి, దిద్దుబాటుగా అప్పగించుకోండి. ఆయన నమ్మదగిన వాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు. ఆయన నీ హృదయాలలో ఉన్నటువంటి ప్రతి అవిధేత తొలగించక చాలిన దేవుడు. ఎవరు ఆయన స్తుతించగలరు? హృదయంలో అవిధేత లేని వాళ్ళు మాత్రమే, గర్వం లేని వాళ్ళు మాత్రమే. మరి అవన్నీ ఉన్నాయి కాబట్టి స్తుతించలేవు. మరి వాటి నుంచి విడుదల కావాలంటే యేసు చేతులకు రావాలి. నీ హృదయాలను ఆయన శుభ్రపరిచే దేవుడు. హృదయమైన తలుపు దగ్గర నుంచి తడుతున్నాడు ఉదయం. ఆయన ఆహ్వానం మేరకు నువ్వు తలుపు తెరవగలుగుతావా? తమ్ముడు చెల్లి, వ్యర్థమైనటువంటి ముచ్చట్లు పడిపోయావా? ఉద్యోగమే శరణం అనుకుంటున్నావా? ఫ్రెండ్సే శరణం అనుకుంటున్నావా? సెల్ ఫోనే శరణం అనుకుంటున్నావా? లోకమే శరణం అనుకుంటున్నావా? తల్లిదండ్రులకు అవిధేయతకుంటూ ఇంటికి ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ డబ్బే లోకం, స్నేహితులే లోకం అన్నట్లుగా బ్రతుకుతున్నావా? దేవుని వాక్యానికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వట్లేదా? అప్పుడు నష్టపోతావమ్మా, నష్టపోతావు. అది నీకు ఆశీర్వాదం కాదు. ముందే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడు. సహోదరి, ఒక లోకమంతా సంపాదించుకున్న ప్రాణం వాడు పోగొట్టుకుంటే అప్పుడు ఏ ప్రయోజనం? ఈ లోకంతో రాజీ పడిపోకూడదు. అన్ని బాగున్నప్పుడు విశ్వాసం బయటపడదు. కాస్త అననుకూల పరిస్థితి వచ్చినప్పుడు అసలు నీలో ఉన్న విశ్వాసం ఏంటో పరీక్ష అప్పుడు బయటపడింది. సంవత్సరం అంతా ఉండవు పరీక్షలు, సంవత్సరం చివరిలోనే ఉండే పరీక్షలు. ఆ పరీక్షలు రాస్తే పై క్లాస్కి వెళ్ళగలుగుతావు, ప్రమోషన్ వెళ్ళగలుగుతావు.
ఈ పరీక్ష ఎందుకు వచ్చిందో తెలుసా? ఈ గొడవ ఎందుకు వచ్చిందో తెలుసా? ఈ మనస్పర్ధలు ఎందుకు వచ్చిందో తెలుసా? ఒక ఉన్నతమైన స్థాయి బహుమానం నీ కొరకు ఎదురు చూస్తాం. ఇప్పుడు నువ్వు ఏదైతే కోల్పోయావో దానికంటే ఉన్నతమైనటువంటిది ఏదో రాబోతుంది. అది నువ్వు పొందుకోకుండా దుష్టుడు ఇక్కడే నీ మనసు పెడుతున్నాడు. అది పొందుకోకుండా అనవసరమైన దృష్టి నిలుపుతున్నాడు దుష్టుడు. ఈ రోజు నీ చూపు, నీ కను దృష్టి మార్చబడినగా, నువ్వు చూసే విధానం మార్చబడినగా, నీ ఆలోచన మార్చబడినగా, నీ భవిష్యత్తు మార్చబడినగా, ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడినగా, దాని గట్టిగా వస్తున్న సాతాను గోడలు పోల్చబడినగా, ప్రతి ఆయుధము పట్టుబద్దముగా. థాంక్ యూ జీసస్. ఆ యెహోవా నీవే సమస్త కార్యం చూసుకున్న దేవుడు.